పండగ వచ్చిందంటే చాలు హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ అయిపోతాయి. అదే సందర్భంలో ఆంధ్ర రూట్ అంతా నిండిపోతుంది. ఇది ఎప్పటి నుంచినో చూస్తున్నది. తెలంగాణ ఉద్యమం సందర్భంలో కూడా అది ప్రత్యక్ష సాక్ష్యం. అంటే ఎంతమంది ఆంధ్ర వాళ్ళు వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయారు అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడి నుంచి ఓట్ల పండగ కోసం బారులు తీరిన వాహనాలు, 4 వీలర్సు, ఆ పైన ఏవైతే అంటే కార్లు ఇవన్నీ ఒక ఎత్తు, బస్సులు ప్రత్యేకించి వందల కొద్ది వాహనాలు వచ్చినాయి. ఇక ఎవరి అంచనాలు వాళ్ళే. అంతమంది బారులు తీరి వస్తున్నారంటే ప్రభుత్వం మీద కసితో వస్తున్నారని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అనుకుంటుంది. అదే సందర్భంలో వాళ్ళందరూ మాకు అనుకూలంగా ఓటేయడానికి వస్తున్నారు అని చెప్పి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఇక్కడ ఏది నిజం అన్నటువంటిది వాళ్ళ మనసుల్లో ఉంటుంది. అక్కడ ఓట్లైనా ఇక్కడ ఓట్లైనా ముందు వాళ్ళని మనం అభినందించాలి. ఎందుకు అంటే మనం సాధారణంగా తిడుతుంటాం బాధ్యత ఉండదు చదువుకున్న వాళ్ళకి అన్నటువంటిది. ఇళ్లలో 99.9999% చదువుకున్నటువంటి వాళ్ళు బాధ్యతగా ఓట్లేయడానికి వస్తున్నారు. తమ ఇళ్లకొచ్చి లేదా తమ బంధువుల ఇళ్లకొచ్చి ఓట్లేసి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. అంటే బాధ్యత మరవలేదు. విద్యావంతులు, ఆ విషయంలో గౌరవిద్దాం. మిగతాది వాళ్ళు ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఓట్లు వేసుకుంటారు. ఎవరు గెలవాలి ఎవరు ఓడాలి అని చెప్పడానికి మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాగా దిగజారిపోనక్కర్లేదు. ఓట్లు ఎవరికి వేయాలన్నది ఎవరిష్టం వాళ్ళకి. వాళ్ళకి మంచి జరుగుతుంది లేదా మంచి కావాలనుకుంటే ఎవరికి ఓటేస్తే బెటర్ అనుకుంటే స్టేట్కి ఏది బెటరు వాళ్ళకి ఏది బెటరు అన్నటువంటి దాని ప్రకారం వాళ్ళ ఆలోచనకు వాళ్ళకి వదిలేద్దాం. అంతే తప్పించి మనం వాళ్ళకి జడ్జిమెంట్లు ఇవ్వద్దు. దిగజారిపోయిన పత్రికల్లాగా మనం కూడా దిగజారిపోవద్దు. బట్ వస్తున్నటువంటి దాని మీదనైతే క్రౌడ్ విపరీతంగా కనబడుతోంది.